ప్రముఖ సినీ నటుడు నరేష్ నరసరావుపేటలో పర్యటించారు. పట్టణంలోని కోట సెంటర్ ప్రాంతం తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసే ప్రదేశమని వీధులను కాలినడకన సందర్శించారు. స్థానికులు, అభిమానులు నరేష్ ను చూసేందుకు అధిక సంఖ్యలో చేరి స్వాగతం పలికారు. అనంతరం నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన తల్లి ప్రముఖ నటి ఘట్టమనేని విజయ నిర్మల తెలుగు సినిమా అభివృద్ధికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆమెకు స్మారకంగా నరసరావుపేటలో ఘట్టమనేని విజయ నిర్మల విగ్రహాన్ని నిర్మించాలని కోరారు. దీనికి ప్రజలు, అభిమానులు, స్థానిక నాయకుల సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసరావుపేట మా అమ్మ జన్మించినటువంటి ఊరు, నాకు చాలా సన్నిహించినటువంటి ఊరు. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నేను సన్నిహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇక్కడ ఒక అకాడమీ స్థాపించాలనేది మా యొక్క ధ్యేయం. ఇక్కడ దానికి వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ చలవాడ అరవింద్ బాబు గారు, అదేవిధంగా చిలుకూరుపేట ఎమ్మెల్యే గారు, మన పత్తిపాటి పుల్లారావు గారు, ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి తీసుకెళ్లి దీన్ని చేస్తామని డిక్లేర్ కూడా చేయడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ధన్యవాదాలండి. మీకు చేతులకి నమస్కరిస్తున్నాం మేము మా కార్పొరేషన్ తరఫు నుంచి. అదేవిధంగా ఒక గర్ల్స్ ప్లే గ్రౌండ్ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ముందుకు పెడుతున్నాం. అదేవిధంగా విజయనగరం గారు, గౌరవనీయులు విజయనగరం గారి యొక్క స్టాచ్యూని, ఈ యొక్క శిలని ఇక్కడ నిర్మించడం అనేది ఒక మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ గా పేరు చెందినటువంటి ఇక్కడ పుట్టి పెరిగిన విజయముల గారి యొక్క స్టాచ్యూ ఇక్కడ పెడితే బాగుంటుందని ప్రపోజ్ చేసినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, మాకు గౌరవ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సహకరించి, రామకృష్ణ గారు కూడా దానికి స్థానం కూడా ఎక్కడ పెడదాం అనేది కూడా చూసి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇవాళ కార్యక్రమం. ఇంక ఇదే కాకుండా ఇవాళ హైలైట్ ఆఫ్ ద కార్యక్రమం ఏంటంటే కుంఫు ఒక సిలబస్ అనేది ఇంతవరకు లేదండి. ఇది సాధ్యమైంది ఎందుకంటే సిజో శ్రీ రవికుమార్ గారు, గ్రాండ్ మాస్టర్ గారు, వారి యొక్క అనుభవాన్ని పెట్టుకుని ఒక ఇనిషియల్ సిలబస్ ఒకటి ఏర్పాటు చేసి ఫ్యూచర్ లో దీన్ని ఒక యూనివర్సిటీగా చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదండి. మొదటి యూనివర్సిటీ ఇది. మన భారతీయులకి, తెలుగు వారికి, ఆంధ్రులకి అందరికీ కూడా గర్వకారణం ఇది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం. ఈ ఇన్నిటి కార్యక్రమాలని కూడా సక్సెస్ చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారికి, అదేవిధంగా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి పెద్దలకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరుపుకోవడం అనేది పాత్రికేయ సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాం. ఖచ్చితంగా మీ అందరూ ఒక మద్దతుతో ఈ న్యూమాన్ స్కూల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా స్థాపించడానికి మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రాజారెడ్డి గారు కూడా, వారు కూడా వారి స్థలాన్ని ఇచ్చి దీంట్లో అకాడమీ పెట్టుకోవడం జరిగింది. ఈ అకాడమీ రానున్న రోజుల్లో ఒక యూనివర్సిటీగా తయారైతే ఇది ప్రపంచంలో, జపాన్ లో ఎక్కడ కూడా లేనటువంటి ఒక గొప్పతనం మన తెలుగు రాష్ట్రానికి, మన జిల్లాకి, మన తెలుగు వారికి ఒక మైలురాయిగా మిగిలిపోతుంది అనేది మీ అందరూ మనవి చేస్తూ, నా వంతు ఇవాళ ఈ శిలా విగ్రహానికి కానీ, అకాడమిక్ కానీ ఎంతో సహకారం చేస్తున్నటువంటి అద్భుతమైన నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.